హలో అందరికి. లాస్ట్ టైం చెప్పాను కదా పొటాటో కర్రీ ఎలా చేయాలి పూరీకి అయితే చాలా బాగుంటుందని. ఈ వీడియో అయితే ఫుల్ గా చూసేయండి మిస్ కాకుండా. చూడండి, టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని. ముందైతే ఈ పొటాటో కర్రీ ఎలా చేయాలో అయితే చూసేద్దాము. పాన్ లోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, మంచినపప్పు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని అయితే బాగా వాడ్చుకోవాలి. ఆనియన్స్ బాగా వాడాకైతే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. నేనైతే అన్ని మిక్సింగ్ వేసేసాను అనమాట. కొందరైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తనిగా వేసుకుంటారు. ఎలా వేసినా అయితే వాడాల్సింది మాత్రం ఒకటే కదా ప్రాసెస్. అందుకని నేనైతే ఇలా అయితే వాడ్చేసాను. చూడండి, బాగా వాడాయి. తర్వాత పొటాటోని అయితే ముందుగానే ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఇలా అయితే కట్ చేసి అయితే వేసేసాను. ఇందులోకి కొద్దిగా అయితే శనగపిండి వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. ముందుగా అయితే ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని అందులోకి శనగపిండి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత అయితే ఇలా వాటర్ యాడ్ చేసి పొటాటోలకి ఆ శనగపిండి వాటర్ అయితే యాడ్ చేసేసాను. చూడండి, ఇలా అయితే ముద్దగా వచ్చేసింది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి కన్సిస్టెంట్ తగినట్టు వేసుకొని కూర అయితే ఇలా ముద్దగా వచ్చేస్తుంది. శనగపిండి వేస్తాను కాబట్టి కొద్దిగా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. అలా తేలాకైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలు. చాలా బాగుంది టేస్ట్ అయితే. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత అయితే చపాతీ చేసామన్నమాట. ఆ పొటాటో కర్రీ అయితే సూపర్ గా వచ్చింది. కానీ పూరీలు మాత్రం ఎలా వచ్చాయి ఇప్పుడైతే చూసేయండి. పూరి అయితే ఇలా రౌండ్ షేప్ లో కావాలని అయితే నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాతో ఇలా అనేసాను. షేప్ అయితే సూపర్ గా వచ్చింది. చూడండి, రౌండ్ రౌండ్ గా ఇలా బాగా వేడి చేసుకున్న ఆయిల్ అయితే ఇలా అయితే పూరీని అయితే వేసేసాను. బాగా ఒక్కోసారి బాగా వస్తాయి, ఒక్కోసారి బాగా రావు. ఈసారి అయితే మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చాయి. సాఫ్ట్ గా కూడా వచ్చాయి. కూరకి ఆ సాఫ్ట్ సాఫ్ట్ చపాతీ తింటుంటే ఆహా ఏమి రుచి అనేలా అనిపించింది నాకైతే. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.